ఇచ్చిన కళాశాల చైర్మన్ సుబ్బారావు గారికి, కార్యదర్శి శేఖర్ గారికి, అకాడమిక్ డైరెక్టర్ హరిబాబు, వివిధ శాఖాధిపతులు, నా కొలీగ్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెషర్స్, ప్రెస్, మీ అందరికీ శుభోదయం. And I welcome all you to the Kids Engineering College. రైట్. సో మీరంతా ఇప్పుడు కొంతమంది ఇష్టపూర్వకంగాను, కొంతమంది పేరెంట్స్ బలవంతంగాను కాలేజీలో చేరారు. అది అందరికీ తెలిసిందే. ఏంటి మీలో చేరగానే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఏంటంటే, ఏంటి కాలేజీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుందా లేదా, ఫ్యాకల్టీ అందరూ ఉన్నారా లేదా, ర్యాగింగ్ ఉంటుందా లేదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏదో స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయంట, ఎలా ఉంటుంది, ఇవన్నీ స్టూడెంట్స్ మైండ్లో ఉన్న ఆలోచనలు. అలానే కొంతమంది పేరెంట్స్లో కూడా ఉంటాయి. ఇక్కడ కాలేజీకి సీటు అలాట్ అయింది అని చెప్పగానే వెంటనే ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని అడుగుతారు. అన్నిటికీ వస్తా. ఫస్ట్, కాలేజీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? నో డౌట్ కాలేజీ స్ట్రెంగ్త్ అనేదే ఫ్యాకల్టీ. ఇంతకుముందు మీరు ప్రోమోలు చూశారు. ఫ్యాకల్టీ సెలక్షన్ నాట్ ఏ సింపుల్ వన్. ఫ్యాకల్టీ డిఫరెంట్ వడపోతల తర్వాత అప్పుడు కాలేజీకి ఫ్యాకల్టీగా సెలెక్ట్ అవుతారు. సో కాలేజీలో ఫ్యాకల్టీ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఒకసారి ఫ్యాకల్టీ కనుక మంచి ఫ్యాకల్టీ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అన్నీ మామూలుగానే ఉంటాయి. అందువలనే ఈ టఫ్ ఇయర్లో కూడా, టఫ్ ఇయర్ అని ఎందుకనంటే పక్కనే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. 6 యూనివర్సిటీస్ని తట్టుకొని మన కాలేజీలో సీట్లు మొత్తం కంప్లీట్ అయినాయి అంటే అది మీరు మా మీద పెట్టిన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయం. డెఫినెట్గా విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ని బట్టి, ఫ్యాకల్టీ కనుక బాగుంటే దానికి మీకు గైడెన్స్ బాగా ఉంటుంది. గైడెన్స్ బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే, అకాడమిక్స్ వైజ్గా మీరు ఎటువంటి అనుమానాలకు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు ప్రతి సబ్జెక్ట్కి డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. ఎనీ వన్ క్యాన్ క్లియర్ యువర్ డౌట్స్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ మోర్ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్, నో ప్రాబ్లం. సో అకాడమిక్ వైజ్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 4 years మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని ఉండొచ్చు. కళ్ళు మూసుకొని ఉండొచ్చు అంటే మీరు రెగ్యులర్గా, స్టూడెంట్ అనేవాడు రెగ్యులర్గా కాలేజీకి రావాల్సిందే. 75% కనుక తగ్గిందంటే మాత్రం ఎగ్జామ్స్కి అలౌ చెయ్యం. ఓవరాల్గా హెల్త్ రీజన్స్లో 65% అటెండెన్స్ ఉన్నా కానీ మెడికల్ సర్టిఫికేట్ తోటి 2 సార్లు, అంటే మొత్తం 4 yearsలో 8 సెమిస్టర్లు ఎగ్జామ్ జరుగుతాయి. 8 సెమిస్టర్స్లో 2 సార్లు మాత్రమే మీకు పర్మిషన్ ఉంది యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. 2 సార్లు హెల్త్ పర్మిషన్ తోటి, హెల్త్ మెడికల్ సర్టిఫికేట్ తోటి, దట్ టు 65% అబోవ్ ఉన్న తర్వాత మాత్రమే అలౌ చేస్తాం. అది కనుక 2 సార్లు దాటి 3వసారి కూడా వచ్చిందంటే మాత్రం మీరు డిటైన్ అయినట్లు లెక్కేసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమందిని చేసి ఉన్నాము, అందుట్లో మొహాటమే పడదు. రూల్స్ అనేది రూల్ ప్రకారం వెళ్ళిపోతుంటాం అంతే. సో అటెండెన్స్ అనేది దిస్ ఈజ్ ద, మీకు మీ పిల్లలకు ఉన్న వర్క్ ఏంటి ఇప్పుడు? డైలీ రెగ్యులర్గా కాలేజీకి రావటం, చదువుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే కదా మీకు డ్యూటీ. వాళ్ళేం ఇంట్లో మీ పేరెంట్స్కి ఎవరికి హెల్ప్ చేయట్లా, మీరేం ఇంటిని సాకటం లేదు. సో మీ డ్యూటీ మీరు చేయండి, మా డ్యూటీ మేము చేస్తాం. అలా అని చెప్పి ఏ రోజైతే ఆబ్సెంట్ అవుతుందో అదే రోజు 12 మీకు మెసేజ్ వచ్చేస్తుంది, మీ వాడు ఇవాళ ఆబ్సెంట్ అయ్యాడు అని చెప్పి. వెంటనే మీరు కనుక్కోండి ఎందుకు ఆబ్సెంట్ అయ్యేవరా ఏమిటి అని చెప్పి. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల మీద అతి ప్రేమ, మా వాడికి తలకాయ నొప్పిగా ఉన్నట్టండి అందుకని రాలేదంటారు.
అని పేరెంట్సే చెప్తారు. లేకపోతే పేరెంట్స్ని అలా ఫోర్స్ చేస్తారు పిల్లలు చెప్పమని. అలా చెప్తే లాస్ మీకే కానీ మాకెవరికి లాస్ ఉండదు. మీరు పేరెంట్స్ గట్టిగా ఉండండి, ఉండాల్సినప్పుడు గట్టిగా ఉండండి, ప్రేమ చూపించాల్సినప్పుడు ప్రేమ చూపించండి, అది వేరే సంగతి. సో డెఫినెట్గా మీకు ఏ రోజు ఆబ్సెంట్ అయినా ఆ రోజు వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతూ ఉంటే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు స్పెషల్గా ఆ 60 మెంబర్స్కి. ఆ టీచర్ కానీ ఆ కన్సర్న్ హెచ్ఓడి కానీ మీకు కాల్ చేసి రమ్మని చెప్తారు. రమ్మని చెప్పినప్పుడు పేరెంట్స్ కంపల్సరీగా రండి, వచ్చి మీరు తెలుసుకోండి విషయం, రైట్. సో అంతేకాకుండా మీరు వదిలేశారు ఒక్కోసారి బై మిస్టేక్ కానీ బై ఛాన్సెస్ కానీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఫాదర్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు లేకపోతే పేరెంట్స్ తెలుసుకొని ఫిల్ చేసేటప్పుడు పాపం పేరెంట్స్కి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నెంబర్ని ఇచ్చుకుంటారు. వాళ్ళ నెంబర్ ఇచ్చుకుంటే మెసేజ్లు వాళ్ళకి వెళ్తాయి. పేరెంట్స్ని పిలిచినప్పుడు వచ్చి ఏమంటారు, మాకు తెలియదు సార్ అంటారు. అక్కడ నెంబర్ వెరిఫై చేస్తే ఏమన్నా పిల్లల నెంబర్ ఉంటుంది. అది మీ తప్పు. మీరు ఇప్పుడు అడ్మిషన్ అయ్యేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్స్లో ఫస్ట్ నెంబర్ ఫాదర్ది, సెకండ్ నెంబర్ మదర్ది మాత్రమే ఇవ్వండి. ఫస్ట్ నెంబర్ ఫాదర్ది, సెకండ్ నెంబర్ మదర్ది ఇవ్వండి. ఫస్ట్ నెంబర్కే మెసేజ్లు వస్తాయి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ నెంబర్ ఇవ్వడంలో జాగ్రత్త పడండి. సపోజ్ ఒక్కోసారి ఏంటంటే బై ఛాన్స్ రాకపోవచ్చు, అలా అని చెప్పి మీరు వదిలేయద్దు. 10 డేస్కో 15 డేస్కో ఒకసారి ఆ క్లాస్ ఇన్ఛార్జి నెంబర్సు మీరు క్లాస్లో రూమ్లోకి వెళ్ళిన తర్వాత క్లాస్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తారు పిల్లలకి. సో ఆ క్లాస్ నెంబర్ ఇన్ఛార్జి మీ దగ్గర తీసుకోండి, మీ పిల్లల దగ్గర తీసుకొని ఆ ఇన్ఛార్జికి కాల్ చేయండి. ఏమ్మా మా వాడు వస్తున్నాడా లేదా, సార్ మా వాడు వస్తున్నాడా లేదా, ఏంటి పరిస్థితి, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అది మీరు మాకు చేసే హెల్ప్. మీ వాడు సక్రమంగా ఉండటానికి, మీ పిల్లలు సక్రమంగా ఉండటానికి మీరు మాకు చేసే హెల్ప్. సో కంపల్సరీగా పేరెంట్స్ కూడా ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరే మేజర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏంటంటే వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్స్ ఉండకూడదు, వేరే విషయాల మీద కానీ ఎక్కడ ఉండకుండా ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగా లైన్లో ఉన్నాడంటే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఆటోమేటిక్గా అయిపోద్ది. ఒక థర్డ్ ఇయర్ దగ్గర నుంచి వాడి గోల్ సెపరేట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్, అది మేము ఇచ్చే సలహా, రైట్. సో కంపల్సరీగా 15 డేస్కి ఒకసారి మీరు ఆ క్లాస్ ఇన్ఛార్జికి ఫోన్ చేయండి, లేదా 1 మంత్కి ఒకసారి కనీసం కాలేజీ నుంచి పిలుపు రాకపోయినా మీరు కూడా అప్పుడప్పుడు కాలేజీకి వచ్చేసి ఆ కన్సర్న్ ఇన్ఛార్జిని హెచ్ఓడిని మీట్ అయ్యి మమ్మల్ని కూడా మీట్ అవ్వచ్చు. ఎనీ టైమ్ యు ఆర్ అలౌడ్. సో మీ అందరూ ఎప్పుడైనా రావచ్చు. తర్వాత మీకు ఇచ్చిన దాంట్లో మీకు రిజిస్టర్ అయ్యి క్లాసుకి వెళ్ళిన తర్వాత మీకు ఒక బ్రోచర్ ఇస్తారు. ఈ బ్రోచర్లో ఏంటంటే ఫస్ట్ మా 4 నెంబర్లు ఉంటాయి, చైర్మన్ది, సెక్రటరీ, ప్రిన్సిపాల్, డైరెక్టర్. ఈ 4 నెంబర్లతో పాటుగా మీకు ఫస్ట్ ఇయర్ హెచ్ఓడి నెంబరు, కాలేజీ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నెంబర్ ఏఓ నెంబరు, తర్వాత బస్సులు ఇన్ఛార్జి నెంబరు, తర్వాత ఫీ రీయింబర్స్మెంట్కి స్కాలర్షిప్స్ చూసి అతని నెంబరు, హాస్టల్ వార్డు నెంబరు, గర్ల్స్ హాస్టల్ వార్డు నెంబర్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఫస్ట్ 4 మెంబర్లకి మీకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. చిన్న వాటికైతే ఈ కింద ఇచ్చిన 4 మెంబర్స్ తోటి మీరు మాట్లాడవచ్చు. దీనికి స్కాలర్షిప్స్ గురించి కానీ బస్సుల గురించి కానీ ఏదైనా కావాలంటే ఈ కింద నెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. అలా అని చెప్పి ఇప్పుడు బస్సులు ఫస్ట్ మీరంతా సెటిల్ అయ్యేదాకా ఏ రూట్స్ ఎలా ఉంటారో అవన్నీ సెటిల్ అయ్యే వరకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఓపికగా ఉండాలి. ఒక 15 to 20 డేస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే ఏ రూట్లో ఎంతమంది వస్తారో మాకు పూర్తిగా తెలియదు, ఏ రూట్లో ఎలా బస్సులు పెట్టాలో తెలియదు. అందుకని అవన్నీ అయిపోయే వరకు సెటిల్ అయ్యేంత వరకు, అంటే ఒక 1 మంత్ తీసుకోండి, 1 మంత్ వరకు డిస్టర్బెన్స్ ఉంటుంది. దాన్ని మీరు బేర్ చేయాలి, అది తప్పదు. ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైనా తప్పదు. నెక్స్ట్ వచ్చేసరికి మేము చేయటమే కాకుండా మనకి కిడ్స్ www.kidsguntur.ac.in అనే వెబ్సైట్ ఉంది.
ఆ వెబ్సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ అని చెప్పి ఉంటుంది. ఆ స్టూడెంట్ లాగిన్లోకి వెళ్తే మీ వాడు ఏ రోజు ఏ అవర్లో ఆబ్సెంట్ అయ్యాడో, ఏ అవర్లో ప్రజెంట్ అయ్యాడో అటెండెన్స్ ఉంటుంది. కాలేజీకి మీరు ఫీజు ఎంత కట్టాలో ఉంటుంది. ఫీజు ఎలా పే చేయాలి, ఆన్లైన్లో డబ్బులు వచ్చి కట్టాల్సిన పని లేదు, మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. ఆన్లైన్లో ఎలా పే చేయాలి అనేదాన్ని ఈ సెకండ్ పేజీలో ఇచ్చారు, అది నోట్ చేసుకోండి. అది ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ ఓపెన్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబరే యూజర్ ఐడి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబరే పాస్వర్డ్ మార్చుకుంటే మీ వాడిని అడిగి తెలుసుకోండి. దాంట్లో మీకు ఫీజులు పెండింగ్ ఏమన్నా ఉంటాయి వస్తాయి, అటెండెన్స్లు ఏమున్నాయో వస్తాయి, సబ్జెక్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఎన్ని తప్పాడు ఎన్ని పాస్ అయ్యాడు ఎన్ని మొత్తం మీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. అది సెల్ ఫోన్లో కూడా చూడవచ్చు ఆ సైట్ ఓపెన్ చేసుకొని. రైట్, ఇది ఈ రెండు కంపల్సరీగా ఫాలో అవుతారని చెప్పి తెలుసు. తర్వాత మీకు అకాడమిక్ క్యాలెండర్స్ ఇస్తాం. అకాడమిక్ క్యాలెండర్ ఈజ్ ద సెకండ్ షీట్. ఈ అకాడమిక్ క్యాలెండర్లో క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, డేస్ ఎప్పుడు ఉన్నాయి, అవి మొత్తం క్లియర్గా ఇయర్ ప్లానర్ మొత్తం ఉంటుంది అందులోనే. అందుకని మీరు ఎక్కడికన్నా వెకేషన్ ప్లాన్ చేయదలుచుకున్నప్పుడు దీని ప్రకారం ఫాలో అవ్వండి. మేము 99% ఈ అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అయిపోతాము. ఏదన్నా కొంచెం రేర్ కేసెస్లో 1 వీక్ అటు ఇటు ఉంటుంది తేడా, అంత తప్పి వేరియేషన్ పెద్దగా ఉండదు. సో మీరు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మీ వెకేషన్ అవి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ ఉంటాయి. థర్డ్ షీట్లో సబ్జెక్ట్స్, ల్యాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి, అవన్నీ డీటెయిల్డ్గా డైరెక్టర్ గారు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు తర్వాత టైం టేబుల్ ఇస్తారు. టైం టేబుల్లో కానీ ఇప్పుడు ఏంటంటే ఏఐసిటిఈ ఆజ్ఞ ప్రకారం ఈ రోజు నుంచి రేపటి నుంచి మంత్ ఎండింగ్ వరకు 3 వీక్స్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి జరుగుతుంది. ఈ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లల చేత చేపిస్తాం. అంటే సైకలాజికల్గా ఎలా బిహేవ్ చేయాలి, అలానే డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ టైం టేబుల్ ఉంటుంది. ఇండస్ట్రియల్ విజిట్స్ అని, ల్యాబ్ విజిట్స్ అని డిఫరెంట్గా ఈ 10 days మీకేంటంటే మీకు కాలేజీ అట్మాస్ఫియర్ని మీకు పరిచయం చేయటమే మెయిన్. మీలో ఉన్న భయాలను పోగొట్టడం, ఫ్రీగా ఉండటం, దానికోసం చెప్తారు. అది ఇండక్షన్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అది 3 weeks కంపల్సరీగా మంత్ ఎండింగ్ వరకు ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాము. దీన్ని మిస్ కావద్దు. తర్వాత ఇంకొక షీట్లో ఏంటంటే మీకు మీ క్లాస్ రూమ్ ఎక్కడనేది ఇంకో షీట్లో ఇచ్చాం. మీ బ్రాంచ్ ప్రకారం ఏ రూము ఎక్కడ ఉందనేది ఇంకో షీట్లో ఉంటుంది. అది మీరు క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇస్తారు ఆనిక. తర్వాత బస్ రూట్లు ఇంకో షీట్లో ఉన్న బస్ రూట్లో ఏ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని ఇన్ఛార్జ్ ఎవరు, అవన్నీ బస్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నది, ఇవన్నీ షీట్స్ మీకు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇస్తారు. తర్వాత వచ్చేసరికి డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు కాలేజీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఫస్టే చెప్పాను మీకు, కంపల్సరీగా కాలేజీకి అటెండ్ అవ్వాలి. 60% 75% అటెండెన్స్ ఉండాల్సిందే. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ తోటి 65% దాటితేనే మెడికల్ సర్టిఫికేట్ అలౌ చేస్తాము. అది కూడా మీ 4 years స్పాన్లో 2 times. నెక్స్ట్ కాలేజీకి రెగ్యులర్గా రావాలి. ఎలా? విత్ ప్రాపర్ యూనిఫామ్ ఏంటి? ప్యాంటు షర్టు, ఫుల్ హ్యాండ్స్, కప్స్ పెట్టుకోవాలి, షూస్ వేసుకోవాలి, ఐడి కార్డ్ వేసుకొని రావాలి. గర్ల్స్ అయితే చున్నీ వేసుకొని రావాలి. రైట్? చున్నీ లేకుండా కూడా అలౌ చేయము. అంటే మీరు ఆలోచించుకోండి, చున్నీ లేకుండా మీరు చేస్తే ఎలా ఉంటుంది. ఇది అంతా పిల్లల సేఫ్టీ కోసం పెట్టింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైనా కంపల్సరీగా కాలేజీ బస్సులో రావాల్సిందే, లేదా పేరెంట్స్ వదిలిపెట్టచ్చు. బాయ్స్ మాత్రం
మీరు కాలేజీ బస్సులో రావచ్చు, లేదా ఆటోలో రావచ్చు, లేదా నడుచుకుంటూ రావచ్చు, లేదా సైకిల్ వేసుకు రావచ్చు. అది మీ ఇష్టం. బాయ్స్కి అయితే రిస్ట్రిక్షన్ లేదు. గర్ల్స్కి అయితే కంపల్సరీగా కాలేజీ బస్. ఎందుకంటే మీ సేఫ్టీ. ఆటోలో వచ్చారనుకోండి, ఆటోలో ఒక 20 మందిని ఎక్కిస్తారు. మీకు తెలియదేముంది, 20 మందిని ఎక్కించి 70 మైళ్ళ స్పీడ్తో బయలుదేరుతాడు. దిస్ ఈజ్ హైవే. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిదనే ఉద్దేశంతో ఇది పెట్టాము. 20 మంది మగాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి కూర్చుందనుకోండి, ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. అందుకనే గర్ల్స్ వరకు కంపల్సరీగా కాలేజీ బస్. డైలీ యూనిఫామ్ ఎక్సెప్ట్ ఆన్ సాటర్డే నార్మల్ డ్రెస్ వేసుకోవచ్చు. సిమిలర్లీ శ్రావణ శుక్రవారం రోజు మాత్రం అలౌడ్ నార్మల్ డ్రెస్. బట్ అన్ని రోజులు చున్నీ అనేది కంపల్సరీ, రైట్? సో ఇదంతా మీ సేఫ్టీ కోసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కాలేజీకి 2 వీలర్స్ నాట్ అలౌడ్. 2 వీలర్స్ వేసుకొని రావడానికి వీలు లేదు, ఎక్సెప్ట్ బైసికిల్. సైకిల్ తప్ప ఏదైనా మీరు వేసుకురావాలి. సైకిల్ ఈజ్ అలౌడ్. మీరు చూడొచ్చు, బయట ఒక 50 సైకిల్స్ ఉంటాయి పిల్లలు వేసుకొచ్చేయి. తప్పేం లేదు సైకిల్ వేసి రావడంలో. సో కాలేజీ బస్సులో రావాలి, లేదా సైకిల్ వేసుకొని రావాలి, లేదా నడుచుకుంటూ రావచ్చు. ఒకవేళ మీరు బైక్ తీస్తే, ఇంట్లో గొడవ చేసి బైక్ తీస్తే, మేము కనుక చూసాము అంటే బైక్ తీసుకొచ్చేసి లోపల పడేస్తాము. 15 రోజుల పాటు ఇవ్వం. ఎవరు వచ్చి చెప్పినా కూడా ఇచ్చే పని లేదు. దానికి ప్రిపేర్ అయితే మీ ఇష్టం. బైకులు కూడా ఎందుకంటే మెయిన్ రోడ్డు హెవీ ట్రాఫిక్. ఒకవేళ పొరపాటు జరిగితే మీకే ఇబ్బంది. తర్వాత బాధపడే కన్నా ముందే అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ కాలేజీలో నాట్ అలౌడ్, ఎక్సెప్ట్ పర్మిషన్ ఉన్న రోజుల్లో మాత్రం అలౌడ్. పర్మిషన్ అంటే ఇప్పుడు మీరేంటంటే ప్రతి క్లాస్లో ఫస్ట్ ఇయర్లో ఏముండదు. ఫస్ట్ ఇయర్లో కూడా సి ప్రోగ్రామింగ్ అను జావా వాటికి ఒక మొబైల్లో వాడాలి ఇంటి దగ్గర, నో డౌట్. కానీ అది ట్రైనింగ్ జరుగుతున్న 1 వీక్ మాత్రమే ఇక్కడ అలౌడ్. అది కూడా మీరు తీసుకున్నప్పుడు ముందే పర్మిషన్ ఉంటుంది. హెచ్ఓడి గారు పర్మిషన్ ఇస్తారు, ఈ వీక్ మీరు మొబైల్ తీసుకురావచ్చు అని చెప్పి. ఎందుకు తీసుకొచ్చారో దానికోసమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనకు మొబైల్ చేయడానికి అలౌ చేసేది ఆ పర్టికులర్ ప్రెమిసెస్లోనే, అంటే ఆ క్లాస్ రూమ్లోనో లేకపోతే ఆ ల్యాబ్లోనే వాడాలి. బయటకు వచ్చి మళ్ళీ మామూలుగా చాటింగ్ చేస్తుంటే మళ్ళీ లాగేసుకుంటాం. ఫోన్ లాగేసుకుంటే మాత్రం 1 ఇయర్ మర్చిపోవటం దాని గురించి. అవసరం లేదు మొబైల్స్. మేము చదువుకునేలో మాకు మొబైల్స్ అనేవి తెలియవు. మా చదువుకునేదో లేదంటే జాబ్ చేసేటప్పుడు కూడా లేదు. 2000 తర్వాత వచ్చినాయి ఈ మొబైల్స్ అన్నీ. సో మీకు మొబైల్స్ అవసరం లేదు. ప్రతి వాళ్ళు టెక్స్ట్ బుక్ చదువుకోండి, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో అవసరం ఉన్నప్పుడు మాత్రం అలౌ చేస్తాము. అది కూడా దేనికైతే పర్మిషన్ ఇచ్చామో దాని వరకే వాడాలి. మళ్ళీ ఓపెన్ గ్రౌండ్లో వాడద్దు. లాక్కున్న తర్వాత మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా ఇవ్వరు. ముందే చెప్తున్నాం, అది జాగ్రత్త పడండి. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవన్నీ మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ, మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, 2 వీలర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఆర్ వెహికల్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద క్యాంపస్. నెక్స్ట్ వచ్చేది ర్యాగింగ్ ఎలా ఉంటుందని చెప్పి. దిస్ ఈజ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. ఐ అష్యూర్ యూ దట్ ఇక్కడ అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ జరగదు. ఒకవేళ మీకు ఏదైనా ర్యాగింగ్ జరుగుతున్నట్టు అనుమానం, మీకు ఏమైనా ర్యాగింగ్ జరిగినట్టు తెలిస్తే కనుక మీరు వెంటనే మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్లో ఎవరికైనా కాల్ చేయొచ్చు, ఏ టైం అయినా పర్లేదు. అదే కాకుండా తర్వాత మీరు క్లాసుకు వెళ్ళిన తర్వాత ఇంకొక లిస్ట్ ఇస్తారు, యాంటీ ర్యాగింగ్ కమిటీ లిస్ట్. వాళ్ళలో కూడా ఇన్ఫామ్ చేయొచ్చు. లేదు మన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇది ఉంటుంది గ్రీవెన్స్ సెల్ అని చెప్పి, అందుట్లో కూడా పోస్ట్ చేయొచ్చు. మీరు ఏ విధంగా చేసినా మేము వెంటనే రియాక్ట్ అవుతాం. సో ర్యాగింగ్ అనేది
కాలేజీలో లేదు, ఇంతవరకు ఆ కేసు దొరకలేదు. అంటే జనరల్గా పేర్లు అడిగితే మీరు ఒప్పుకోండి, అది కూడా ఇంటరాక్షన్ ఉండదు. ఇప్పుడే ఆఫ్టర్ ఫ్రెషర్స్ డే తర్వాత కొంత ఇంటరాక్షన్ జరుగుద్ది పిల్లలకి, ఎందుకంటే సీనియర్స్తో ఇంటరాక్షన్ ఉండటం వల్ల మీకే అడ్వాంటేజ్. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది పిల్లలకి అడ్వాంటేజ్ కాబట్టి ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ ర్యాగింగ్గా ఏముండదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అందరికీ ఉండే ఇంకో డౌట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. ఇందాక ప్రోమోలు చూశారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది తర్వాత మన చైర్మన్ గారు సెక్రటరీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు మార్క్స్ కోసం ట్రై చేయండి ఎక్కువగా, ఫండమెంటల్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి డిఫరెంట్ ట్రైనింగ్స్లోకి వెళ్ళిపోతారు కాబట్టి కొంత మార్క్స్లో తగ్గచ్చు. దాని గురించి వెరీ కాకుండా ఓవరాల్గా 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీలో మినిమం 60% ఉంటేనే ఫస్ట్ ప్లేస్మెంట్స్కి రిటర్న్ టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడైతే 60% ఉంది. మీరు బయటకు వచ్చేటప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 70% కావచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి, కంప్యూటర్ సైన్స్ కానీ దాని రిలేటెడ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి. సో మినిమం స్టూడెంట్స్ ఎవరు మినిమం 70% వచ్చేటట్టు ట్రై చేసుకోండి. అది ఎలా వస్తుంది? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పర్సంటేజ్ కోసం, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేస్తే, ప్లస్ మా ట్రైనింగ్ మేము సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. ఆ ట్రైనింగ్ ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ఉంటే, సమ్మర్లో ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ అంతా మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు ప్లేస్మెంట్ అంటే జాబ్ క్రాక్ చేయటం ఈజీ అవుతుంది. అలా అని అందరూ జాబ్ కోసం ట్రై చేయబాకండి, రాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే వేరే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవడానికి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఇన్నోవేషన్స్ బాగా ఉన్నాయి. ఆ ఇన్నోవేషన్స్ గురించి కూడా మన స్టూడెంట్స్ ఇన్నోవేషన్స్లో ఢిల్లీ దాకా వెళ్ళొచ్చారు. ఇందాక చూశారు మీరు ప్రోమోలో, ఒక్కొక్కడికి ఎంత వచ్చినాయో అమౌంట్స్. సో ఇన్నోవేషన్ కనుక దాని మీద దృష్టి పెట్టుకొని మీ మైండ్ ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, ప్లస్ యంగ్ మైండ్స్ కాబట్టి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి మాకన్నా. సో మీ మైండ్స్ ప్రకారం ఇన్నోవేషన్స్ ఎలా ఉంటాయో చూసుకుంటే దాంట్లో కనుక షైన్ అయితే జాబ్స్ ఈజ్ నథింగ్, మీరే కొంతమందికి జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ప్లస్ ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో 20వ తారీఖు నాడు మనకు ఆవిష్కాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్లేస్ కోసం, అది ప్లేస్ కూడా ఉంటుంది దాంట్లో మన కాలేజీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. ప్లస్ స్టేట్ మొత్తం మీద 25 స్టార్టప్స్ని కనుక ఎగ్జిబిషన్కి సీఎం గారు ఎదురుగా ఎగ్జిబిషన్కి పెడితే అందుట్లో 3 స్టార్టప్స్ కిడ్స్ కాలేజ్ ఇవి. సో ఇన్నోవేషన్స్ మీద కూడా మీరు ట్రై చేయండి. మీరు చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటే ఇది ట్రైనింగ్లు కానీ, ఈ డిఫరెంట్ హ్యాకథాన్స్ కానీ, వీటన్నిటిలోనూ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసి మీరు బాగా యాక్టివ్గా ఉండి కమ్యూనికేషన్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దగ్గర నుంచి మీరు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయండి. తప్పైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా మాట్లాడటం నేర్చుకోండి. సో దాంతో మీకు డెఫినెట్గా జాబ్స్ వస్తాయి. అండ్ ఇంకొక డౌట్ వచ్చేది మీకు యూనిఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. యూనిఫామ్స్ ఈ 10 days ఎదురుగా బ్లాక్ ఉంది కదా, అక్కడ లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ దగ్గర అతను బయట షాప్ అతను వచ్చి అక్కడ డ్రెస్ పెట్టుకొని ఉంచుతాడు. అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు. కుట్టించుకోవడానికి వాటికి టైం ఇస్తాం. సో డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కాలేజీ రూల్స్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ మెయిన్లీ అటెండెన్స్. దెన్ మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, బైక్స్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ వన్ ఈజ్ రెగ్యులర్గా అటెండెన్స్ కాలేజీకి రావాలి. పేరెంట్స్ అప్పుడప్పుడు వచ్చి కాలేజీలో వెరిఫై చేసుకోవాలి ఎలా ఉన్నాడు, బై ఫోన్ ఆర్ బై పర్సన్. అప్లికేషన్లో పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఫాదర్ నెంబరు, సెకండ్ మదర్ నెంబరు ఇవ్వండి. పిల్లల నెంబర్ మాత్రం ఇవ్వద్దు మీ మెసేజ్లో వాళ్ళకి వెళ్ళకుండా.
నెక్స్ట్ వచ్చేసరికి ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్, థర్డ్ ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయితే ప్లేస్మెంట్స్ లేదా ఇన్నోవేషన్స్ లేదా స్టార్టప్స్లో మీరు ఇంప్రూవ్ అవటం చాలా ఈజీ, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.